హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరైనా మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండి. మన వీడియోస్ కనుక మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను బెంగళూరు స్పెషల్ దొన్న బిర్యానీ అయితే ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కర్ణాటక స్పెషల్ అనమాట దొన్న బిర్యానీ. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా అప్పటికప్పుడే మిక్సీ పట్టేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే నేను కొద్దిగా పెరుగు, సాల్టు, అలాగే ధనియాల పొడి, మిరప పొడి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బిర్యానీ పీసెస్ అయితే చికెన్ అందులో వేసేసుకున్నాను. వీటికి ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. బాగా హాఫ్ అన్ అవర్ బాగా నానాలన్నమాట. బిర్యానీ కూడా మంచిగా బాగా వస్తుంది అప్పుడే. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకునేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈలోగా అయితే ఆయిల్ వేసుకొని కొద్దిగా చెక్క, లవంగాలు, ఇలాచి అవన్నీ వేసుకొని ఆనియన్స్ అయితే బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా ఆనియన్స్ వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇది ఫ్రైడ్ ఆనియన్స్ కాదండి, మామూలుగా వేయించుకొని వీటిని మిక్సీ చేసుకోవాలన్నమాట. పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా మన స్పైసీకి తగినట్టు పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా అయితే గుప్పుడు వేసుకోవాలి. పచ్చివాసన వెళ్ళేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. వాటిని కూడా పక్కన తీసి పెట్టేసుకొని ఇప్పుడు అందులోనే బిర్యానీ మసాలాలు, అలాగే ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వేసుకోవాలన్నమాట. బాగా వేయించుకోవాలి. చూసారు కదా, నేను ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయట్లేదు, తక్కువగానే వేసుకుంటున్నాను. బాగా పచ్చివాసన అంతవరకు వేయించుకొని ముందుగా అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు అందులోకి వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా వేయించుకోవాలి. ముందుగా మనం ఇలా పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ చేసి సపరేట్గా ఆనియన్స్ అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడైతే నేను ముందుగా ఆనియన్స్ మిక్సీ పట్టుకున్నాను కదా, అదైతే ఇందులో వేసుకున్నాను అనమాట. పక్కనైతే వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను. తర్వాత పుదీనా, మిర్చి అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే వేసేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి వేడి నీళ్ళే పోసుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకుంటేనే ఆకులు, పసర్లు అవన్నీ వాసన రాకుండా ఉంటాయి, బాగుంటుంది అనమాట. చన్నీళ్ళు పోసుకుంటే కొంచెం చప్పగా ఉన్నట్టు ఉంటుంది. మనం ఆల్రెడీ సాల్ట్ అన్నీ వేసుకున్నాం కదా, సరిపోకపోతే కొద్దిగా చూసి వేసుకోండి. ఇప్పుడు వాటర్ అన్నీ తగినంత పోసుకొని ఒక్క నిమ్మ చెక్క హాఫ్ అయితే పిండేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, చక్కగా కుక్ అయిపోయింది. ముక్కలన్నీ కూడా మంచిగా మసాలాలన్నీ పట్టాయండి.